హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే చేయబోతున్నామండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, సిస్టర్ నేను సంక ఎంత బాగా నీట్గా కట్ చేసినా కూడా ఎందుకో నాకు సంక అనేది సెట్ కావడం లేదు, లూజ్ వస్తుంది. హ్యాండ్ దగ్గర అంతా లూజే వస్తుంది, ఎక్కువ శాతం ముడతలు అనేది వస్తున్నాయి. ప్లీజ్ ఒక్కసారి నాకు మీరు ఆది బ్లౌజ్తో కాకోకుండా నాకు టేప్ కొలతతో చెప్పండి, నాకు ఈజీగా అర్థమవుతుంది, నాకు అదే అలవాటని అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. ఓకే సిస్టర్, మీకోసం అయితే ఈరోజు నేను ఒక హ్యాండ్ కటింగ్ అయితే చూపించబోతున్నారు. నేను చెప్పిన మెథడ్లో మీరు కట్ చేయండి. ఇంకా ఏ మాత్రం మీకు అనేది సంక కింద ముడత అనేది రాకోకున్నట్లు ఉంటుంది. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానని యాక్సిటివ్ అలాగే కట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉందండి, అక్కడ చూపిస్తున్నాను మీకు 6 ఇంచులు ఉంది. ఇంకా 6 ఇంచులు పోతే మనము కుట్లలోకి అన్నిటికి కలుపుకొని 7 ఇంచులు అయితే మనం పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 7 ఇంచులు అయితే మనం డ్రా చేసుకుంటున్నాము, గుర్తుకైతే పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇంకా అలాగే ఒక చక్కగా లైన్ అయితే గీసుకోవాలి. ముఖ్యంగా మీరు స్కేల్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. స్కేల్ యూజ్ చేయడం వలన మీకు క్రాస్ అనేది రాకోకున్నట్లు ఉంటుందన్నమాట. అందుకోసమని స్కేల్ యూజ్ చేశారంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది మనము కొలత తీసుకోవాలండి. సంక లూజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్న మనము సంక లూజ్ అనేది తీసుకుంటే సరిగ్గా ఫ్రంట్ పార్ట్న మీరు అసలు తీసుకోకూడదు. నేను చూపిస్తున్నాను కదా, బ్యాక్ పార్టే తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే అంత అంటే మనం కుట్లలోకి అది టక్స్లు వేస్తాం కాబట్టి అంత నీట్గా ఉండదు. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి 8.5 ఇంచు అయితే ఉందన్నమాట. 8.5 ఇంచులో 1 ఇంచు మైనస్ చేస్తే 7.5 ఇంచు అయితే మనం పెట్టుకోవాలి. అట్లే ఆమూల్ డౌన్ వచ్చేసి మనం 3 ఇంచులు పెట్టుకోవాలండి. 7.5 ఇంచు 8.5 ఇంచు సంక అయితే మనము డౌన్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా డౌను. ఇప్పుడు మనము 8.5 ఇంచు సంకలో 1 ఇంచు మైనస్ చేస్తే 7.5 ఇంచు అక్కడ రాశాను, ఇక్కడ అదే కొలత ప్రకారమే పెడుతున్నాను. చూడండి నేను చెప్పిన విధంగా అయితే మీరు డ్రా చేసుకున్నారంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కూర్చుంటుంది. పర్ఫెక్ట్గా మీకు కుదరకపోతే నాకు మళ్ళీ రిటర్న్ కామెంట్ చేయండి సరిపోలేదు అని. అప్పుడు నేను ఇంకో మెథడ్లో అయితే చెప్తాను. ఇది అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సరిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి పెట్టుకున్నాను. భుజం ఇక్కడ హ్యాండ్ దగ్గర అయితేనా మనకి 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలండి. 1 ఇంచ్ దాకా మనం పెట్టుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నామంటే సరిపోతుంది మనకి. ఇక్కడ భుజం మీద ఎక్కువ క్రాస్ లేకోకుండా అట్లా 2 ఇంచులు కంపల్సరీ అయితే ఉంటుంది. నేను చూపించిన విధంగా అయితే మీరు డ్రాయింగ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా డ్రాయింగ్ చేసుకోండి. ఈ విధంగా మీకు డ్రాయింగ్ చేసుకోనికి రాకపోతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో స్కేల్తో అయితే మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకు టేప్తో అయినా మనం కొలుచుకొని అయినా చేసుకోవచ్చు. ఇంకా మధ్యలో డౌన్ అయితే తీయాలి కదండి. డౌన్కి అయితే ఈ విధంగా అయితే మీరు టేప్తో కొలత పెట్టుకొని దాన్ని మధ్యలోకి అయితే డ్రాప్ చేసుకొని మర్చుకొని ఒక 1/2 ఇంచ్ అయితే మనం డౌన్ అయితే తీసుకోవాలండి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా మనకు డౌన్, ఆ డౌన్ అయితే ఆ విధంగా అయితే తీసుకోవాలి. ఇంకా మనం అలా నీట్గా అయితే కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కూర్చుంటే. నా మెథడ్లో తప్పు వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి. తర్వాత ఎటువంటి పొరపాటు రాదు, నేను అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తానన్నమాట. ఎక్కడ అనేది ముడత అనేది రాదు, ఒక చిక్కు రాదు, ఒక ఇది రాదు, ఎక్కువ తక్కువ అనేది రాదనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి. మంచి మంచి కటింగ్స్ వీడియోస్, స్టిచ్చింగ్స్ వీడియోస్ అయితే నేను ముందుకు వస్తాను. అలాగే మంచి మోటివేషన్స్ కూడా వీడియోస్ కూడా ఉంటాయి. చాలా వరకు వచ్చేసి మన ఛానల్లో చాలామంది చాలా ఎక్కువ మోటివేషన్స్ ఇష్టపడతారు. అలాగే మొత్తం మోటివేషన్సే లేకుండా ఇలా కటింగ్కి ఇట్లా మోటివేషన్కి 2 అయితే కాంబినేషన్లో అయితే మన వీడియోస్ అనేది వస్తాయి మన ఛానల్లోన. మనము ఎలా నేర్చుకోవాలి, మనము ముందుకు మనం బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో కూడా మీకు అనేది వీడియోస్ తీసి పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇవైతే సంక పీసులు అండి, చెప్పాను కదా 30 సైజ్
బ్లౌజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి సంక పీసులు అనేది కంపల్సరీ పడతాయి. అలా అనమాట. మళ్ళీ చూడండి, నేను ఆల్తి బ్లౌజ్కి ఇది చెక్ చేస్తున్నాను. ఈ ఆల్తి బ్లౌజ్ పర్ఫెక్ట్ సరిపోయింది కాబట్టి నేను అదే విధంగా చెక్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా అయితే వచ్చింది. నేను టేప్ కొలతతో తీసుకున్నా, ఆల్తి బ్లౌజ్ లేకుండా టేప్ కొలత తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ సంక లూజ్ అనేది వచ్చింది. చూసారు కదా. ఓకేనా ఫ్రెండ్స్.